హాయ్ ఆల్, వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. నువ్వుల పల్లి చిక్కీ ఎంత బాగుంటుంది కదండి. చాలామందికి ఫేవరెట్. చిన్నప్పుడైతే మన స్నాక్స్ ఇది. ఇప్పుడు చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తున్నారు, కానీ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాల్షియం ఎదిగే పిల్లలకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగా కుదురుతుంది. ఇంట్లోనే ఈజీగా బయట కొన్నట్టు చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం నీట్గా నువ్వుల్ని 1 కప్పు వరకు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒకసారి డ్రైన్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఎండలో కానీ ఇంట్లోనైనా కూడా ఆరబెట్టేసుకొని వాటిని కొంచెం తడి ఉంటుండగానే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వేపుకోవాలండి. అప్పుడే నువ్వులు లోపలి వరకు వేగుతాయి, చాలా బాగా వేగుతాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. లేదు అంటే పూర్తిగా ఎండిపోయిన తర్వాత వేపుతున్నప్పుడు కొద్దిగా వాటర్ చిలకరిస్తూ కూడా వేపుకోవచ్చు. ఇట్లా వేపుకోవడం వల్ల నువ్వులు లోపల వరకు వేపుతాయి. ఇప్పుడు వేగిన తర్వాత నువ్వులు మాడిపోకుండా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1 కప్పు వరకు, అంటే చిన్న సైజు కప్పు, ఒక 1/4 కప్పు వరకు పల్లీలు కూడా తీసేసుకొని పల్లీలని బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగడం మనకు తెలుస్తుంది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి, లేదంటే లోపల పచ్చిగా ఉండిపోతాయి, బయట మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో వేపేసుకున్న తర్వాత ఈ పల్లీలను కూడా వేరే ప్లేట్లోనే తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకొని పల్లీలు చల్లారిన తర్వాత పైన తొక్క తీసేసి చక్కలుగా అయ్యేటట్టు ఒకసారి నలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పైన పొట్టంతా తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 1/2 కప్పు వరకు బెల్లం, ఏది కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో దాంతో ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని, ఆ 1/2 కప్పు కంటే సగానికి వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం పాకం రావాలండి. ఎంత బాగా అంటే ముదురు పాకం, గట్టిగా, అంటే మనం వాటర్లో వేసి చెక్ చేసుకుంటే చేత్తో విరిగేంత గట్టిగా రావాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే బెల్లం కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా కొంచెం చేదొచ్చేస్తుంది. ఇలా మధ్యలో కలుపుతూ పాకాన్ని రానివ్వాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి మనం వాటర్ని తీసుకొని అందులో కొద్దిగా ఏదైతే పాకం ఉందో బెల్లం పాకం అది యాడ్ చేసుకుంటే చూడండి అసలు ఇంత ట్రాన్స్పరెంట్గా అయిపోయిందో. సో ఇంకా మనకి పాకం రాలేదని. ఇంకొంచెం కుక్ అవుతూ ఉండాలి, ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంకొంచెం టైం కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పౌడర్, ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి స్మెల్ కోసం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. వాటర్లో వేసి చెక్ చేస్తే ఇలా విరగాలండి. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో పాకం. ఇంత గట్టిగా ఉండాలి. చేతితో పట్టుకుంటే మన చేతికి అంటుకోకుండా నలిపితే ఉండకట్టేంత గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఇదే పాకంలో ముందుగా మనం పక్కన పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసేసుకొని అందులోనే మనం నువ్వులు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. అప్పుడే బెల్లం కంతటికి ఈ నువ్వులు పట్టుకుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మధ్యలో గ్యాప్ ఇస్తూ ఈ బెల్లానికి ఎంత సరిపోతుందో అని, మొత్తానికి నువ్వులంతా కంప్లీట్గా సరిపోతాయండి. ఈ బెల్లం పాకానికి గ్యాప్ ఇస్తూ నువ్వులు యాడ్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మిగిలిన నువ్వులను కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లంకి అంతటికి నువ్వులు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఈ నువ్వులన్నింటికి బెల్లం పాకం సరిపోతుంది. కరెక్ట్గా మెజర్మెంట్ ఇది. మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ వేడి మీదనే కొద్దిగా గోరువెచ్చగా ఉంటుండగానే, మరీ చల్లగా అయితే ఉండలు రావండి, గోరువెచ్చగా ఉంటుండగానే పక్కన తీసి దించేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ గ్రీజ్ చేసేసుకొని, మన చేయి కాలకుండా ఆయిల్ గ్రీజ్ చేసేసుకొని ఒక్కొక్కగా ఉండలు చుట్టేసుకోవాలి. నేనైతే కొన్ని చక్కీలు చేస్తున్నాను.
మీరు ప్యూర్గా కావాలంటే చెక్క అయినా చేసుకోవచ్చు, ఉండలైనా చేసుకోవచ్చు, దేనికైనా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. వేడివేడిగా ఉంటున్నానే ఉండలు చుట్టేసుకోవాలి. ఇలా ఉండలు చుట్టేసుకున్న తర్వాత ఇలా వేడిగా ఉంటుంది, కానీ లేదు చల్లారిపోయిందంటే ఒక్కసారి స్టవ్ పై పెట్టేసుకొని లైట్గా వేడి చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక సర్ఫేస్ పైన ఒక టేబుల్ కానీ లేదంటే చాపింగ్ బోర్డు పైన కానీ వేసేసుకొని ఇలా చూపిస్తున్నట్టు చపాతీ కర్రతో ఒకసారి రోల్ చేసేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉంటుండగానే చాక్కి ఆయిల్ గ్రీజ్ చేసేసుకొని ఇలా చూపిస్తున్నట్టు మన ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనకి ఎంత షేప్లో కావాలంటే అంత షేప్లో ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత వెంటనే తీసేయకూడదు, బాగా చల్లారనివ్వాలి. ఇంక కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈజీగా నైఫ్తో ఇలా తీస్తే వచ్చేస్తాయి, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఒకసారి నేను ఇలా తీయగానే వచ్చేసాయి. అంతేనండి, చాలా సింపుల్, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటాయి, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ మన ఛానల్లోనే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.